సార్ నమస్కారం అండి. నమస్తే సార్. సార్ మీ పేరు? నా పేరు కే రాము. ఎలా అనిపిస్తుంది ఈసారి విజయం? విజయం ఏముందండి బాబు, ఆల్రెడీ 3వ రౌండ్ కాడ తెలిసిపోయింది 12,000 మెజార్టీలోనే. ఇంకా మెజార్టీ ఎక్కడ వస్తుంది? జూబ్లీ ఎలక్షన్ గెలిస్తే నవీన్ యాదవ్ అని తెలిసిపోయింది. ఆల్రెడీ నామినేషన్ అప్పుడే తెలిసిపోయింది. ఇప్పుడు భారీ మెజార్టీతో ఆయన బయటకు వస్తాడు. బంపర్ మెజార్టీతో మేము గెలుస్తున్నాం. జూబ్లీస్ కైవసం చేసుకుంటున్నాం నవీన్ యాదవ్ గారు. ఇంకా అంతకంటే మించింది ఏముంది సార్? ఈరోజు చెప్పగలిగింది ఏముంది? అంత చెప్పేది. కంప్లీట్ గా కౌంటింగ్ అయితే అవ్వలేదు, ఇంకా కౌంటింగ్ ఉంది. ఈ లోపే మీరు కన్ఫర్మేషన్ వచ్చేస్తున్నారు ఏంది? మాకు వచ్చేస్తుంది సార్, మాకు గ్యారంటీ మీకు గెలుస్తామని తెలిసిపోయింది. మరి ప్రతిపక్షం వాళ్ళు దొంగ ఓట్లు వేసి మరి గెలుతున్నారు అంటున్నారు. అవన్నీ చెప్పక ఓడిపోయిన వాళ్ళు కొన్ని మాటలు మాట్లాడుకుంటారండి. అవన్నీ మనం మధ్యల మీద ఏదో అన్నారు కదా, అవన్నీ కరెక్ట్ కాదు కదా. గెలిచినాడు సత్తా ఉన్నాడు గెలుస్తాడు. మీరు సత్తా ఉండి గెలవండి, మేము వద్దలేదు కదా. నన్ను అన్నావా? గెలవండి, మేము అనలేదు కదా దొంగటండి. మీరంటే అటు కుదురుతున్నది కుదరదు కదా. గెలుపు మాది, గెలుపు మాది అయినప్పుడు ఎవరు మాట్లాడలేరు కదా. కానీ ఇంకా 2-3 రౌండ్లు ఉన్నాయి. ఇంకా రౌండ్లు అయిన తర్వాత ఇంత మెజార్టీ వచ్చినప్పుడు ఇంకా ఆడుందండి. ఏముండవు, వచ్చే నెక్స్ట్ రౌండ్ లో బీఆర్ఎస్ బేగులు వేసిద్దేమో చెప్పలేం కదా. కుదరదు కదా, కుదరదు కదా. చూడండి, మీరు చూసి చెప్పండి, దాని తప్పే ఉంది. మేము మాట్లాడలే కదా దాని గురించి, మేము మాట్లాడలేదు కదా. మీరు అన్నట్టుగా వదిలేమో, మా మెజార్టీ మాది, మేము భారీ మెజార్టీతో గెలుస్తామని అనుకుంటున్నాం. ఇంకా అంతకంటే చెప్పేదే ఉంది. ధీమాతో ఉన్నాం, మేము ధీమాతో ఉన్నాం. ఫుల్ ధీమాగా ఉన్నారు. సంబరాలు జరుగుతున్నాం, స్టార్ట్ చేసాము. సార్ థ్యాంక్ యూ సార్.